మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ చలో కడప జిల్లా పర్యటన సందర్భంగా ఈ నెల 25వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంఆర్పీఎస్ మహాసభ వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఎంఆర్పీఎస్ మహాసభ కూటమి నాయకులు తెలిపారు. అమలాపురం ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు వివిధ పార్టీల ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఆర్పీఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు ఆధ్వర్యంలో డాన్ సూర్య అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. అగ్రవర్ణాలు చేసిన హత్యలను నిరసిస్తూ చలో కడప పర్యటనను మాదిగ సోదరులందరూ విజయవంతం చేయాలని జేఏసీ అధ్యక్షులు ఆకుమర్తి ఆశీర్వాదం, ఎంఎస్పీ అధ్యక్షులు యార్లగడ్డ సత్యబాబు, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు సవరపు భైరవమూర్తి, సీనియర్ నాయకులు గంపల సత్యప్రసాద్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెట్టిం శ్రీను, చాట్ల రామారావు అధిక సంఖ్యలో మాదిగ సోదరులు పాల్గొన్నారు. ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ పొలిట్ బ్యూరో సభ్యులు, మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ లీడరు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఇన్ఛార్జ్. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, ఈ నెల 25వ తారీఖున పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి చేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మాదిగల రాజకీయ భవిష్యత్తు కోసం 25వ తారీఖున మహాసభ నిర్వహించవలసి వచ్చింది. మరి అనేక కారణాల వల్ల కేవలం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ సమాజంలో ఏ వర్గానికో ఏ కులానికి అన్యాయం జరిగినా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంఆర్పీఎస్ అన్ని వర్గాలు మాకు ఉపయోగపడుతూ మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చిన ఈ సమాజానికి పాదాబంధనం చేస్తూ, మరి ఈ మధ్యకాలంలో తెలంగాణ, కోదాడ, కర్నూలు, ఇటు కడప మరి అందరినీ కూడా మాదిగ బిడ్డలనే మరి హతమార్చి చాలా దౌర్జన్యం. దానిని ఈ నెల 5వ తారీఖు నుండి ఈ మధ్యలోనే ఓ డేట్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అది సాక్షాత్తు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి కోనసీమలో ఒక మాదిగ రాజకీయ మహాజేఏసీ కూటమి, అన్ని పార్టీలు ఉన్న మాదిగ బిడ్డలు ఒక కూటమికి ఏర్పడి ఇక్కడ ఎవరికి అవకాశం వచ్చినా ఆయా పార్టీల నుంచి కష్టపడ్డ కార్యకర్తలకి ఇక్కడ స్థానాలు దక్కించుకోవాలనే ఆలోచనతోనే ఒక జేఏసీ ఏర్పడడం జరిగింది. మరి ఆ జేఏసీ చైర్మన్ ఆకుమర్తి ఆశీర్వాదం గారు కానీ ఈ టీములు కానీ ఈ నెల 5వ తారీఖు నుండి మీకు 10వ తారీఖు లోపలనే అన్నగారు మిమ్మల్ని కలవమన్నారు కాబట్టి ఈ సమస్య డేట్ అనేది వస్తుంది. ఇదే జేఏసీ, ఇదే గ్రామ ప్రచారం మనం డేట్ ఆల్రెడీ డేట్ వస్తుంది. కోనసీమలో 100 మన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు 75వ సంవత్సరంలో రాజకీయ అవకాశాలు లేని మనకి 30 సంవత్సరాల పాలన వర్గీకరణ సాధించిన వ్యక్తి, ఈ సమాజం ఎన్ని వర్గాలకు ఎన్నో పథకాలు సాధించిన మహాగణుడు. ఆ నాయకుడి నాయకత్వంలోనే అన్ని పార్టీలు నిలదీసడానికి త్వరలో ఒక రాజకీయ వేదిక ఆ డేట్ మరలా ప్రకటించబోతున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మరి ఏదైతే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మరి ఏదైతే ఈ నెల జరగబోయే మాదిగల విజయోత్సవ సభ వాయిదా పడడం జరిగింది. మరి కడపలో అత్యాతి కిరాతంగా మరి ఏదైతే ఒక లవ్ ఎఫ్ఐఆర్లో మరి మాదిగ బిడ్డల్ని అతి కిరాతంగా అగ్ర కులస్తులు చంపడం జరిగింది. మరి దానికి సంబంధించి ఈ నెల 25న మాదిగల మహాప్రదర్శన కడప జిల్లాలో కృష్ణ మాదిగ గారి సారథ్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి దాని నిమిత్తం అన్నగారు ఉదయం సుబ్బారావు గారికి మాకు ఫోన్ చేయడం జరిగింది. ఏదైతే మరి జాతి ప్రాణాలు మనకు ముఖ్యమని మరి జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ అందరూ కూడా మరి కడపని అన్నగారు రావాలని పిలుపుకోవడం జరిగింది. దాని నిమిత్తం ఈ నెల 25 జరిగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాదిగ విజయోత్సవ సభ వాయిదా వేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి వివిధ రాజ్య నాయకులకు, అలాగే ఎంఆర్పీఎస్ నూతన కమిటీ వారికి, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మాదిగల ఆరాధ్య దైవం మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 25వ తేదీన జిఎంసి బాలయోగి స్టేడియంలో జరుగు
సభ కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడుతుంది. మళ్ళీ వెంటనే మా అన్నగారు డేట్ ఇచ్చుకుని సభ మాత్రం జరిగి తీరుతుంది. అదే సందర్భంలో చిన్న విషయం ఏంటంటే మా సోదరులు మా అన్న కృష్ణమాధి గారి మీద చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏం చేతనంటే ఈ దేశంలో దళితులకు కానీ బీసీలకు కానీ అన్యాయం జరిగినప్పుడు మొట్టమొదటిగా స్పందించేది మంద కృష్ణమాధి గారే. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో హరీష్ రావు గారు ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ అర్జున్ రావు గారిని కొట్టినప్పుడు క్షమాపణ చెప్పించారు. అలాగే దళిత మంత్రి శంకర్రావు గారు ఏంటి, సుధా దేవయ్య ఏంటి, అటువంటి వారికి అన్యాయం జరిగినప్పుడు కృష్ణమాధి గారు వారి చేత క్షమాపణ చెప్పించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మాకు ఇచ్చే పిలుపు ఏంటంటే ప్రతి మాదిగపేటలో బాబు జగజ్జనరావు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టమని మా కృష్ణమాధి గారు మాకు ఆజ్ఞాపించారు. మేము అంబేద్కర్ ని దేవుడు గారిని కొలుస్తాం. నవబాబు అంబేద్కర్ గా మంద కృష్ణమాధి గారిని మేము కొలుస్తున్నాం. అటువంటి మంద కృష్ణమాధి గారి మీద కొన్ని అవాకులు చవకులు మాట్లాడుతున్నారు. వాడి తాటకి చప్పుడు భయపడేది లేదు. ఏది ఏమైనా అమలాపురం మీటింగ్ జరుగుతుంది, సక్సెస్ఫుల్ చేద్దామని మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కృష్ణ.